According to the project plan, on the 7th of October 2023, the first phase of plantation work was started for the year 2023-24 at the farmer's farm named Edumala Dodappa in Obulapuram village, Pamidi Mandal, Amanthapuram district of AP. The project team organized inauguration program on plantation work at field level under multi-layer agroforestry program in collaboration with Say Trees Environmental Trust, Bangalore and Hands Organization, Gooty. This is a special program for first phase plantation for the year 2023-24 under the multi-layer agroforestry program. Mr. Mahida Reddy Garu, Mr. Varun Garu, Ms. Monica Garu, Mr. Rahul Garu, Mr. Manohar Garu and Mr. Piravali Garu from Say Trees Environmental Trust, Bangalore and Mr. Narayan Swami and Mr. Shiva from Hands Facilitating Organization came to participated in the event. The beneficiary farmers came to participated in event. Mr. Mahida Reddy from Say Trees Environmental Trust, Bangalore and his wife Mrs. Swati were the chief guests for this program. Really it's a great event and happiest moment for the project team and farmers. Finally, Mr. Mahida Reddy, who started with his wife, Mrs. Swati, gave seedlings to the farmer family Edumal Dodappa and his wife, Devi. With this, the planting work was started in the farm on that day through the opening ceremony. Later, 17 farmers started the plantation work and under the program planted total 7,096 saplings by covering 40.14 acres. The main plantation is sweet lime under the program. The distributed plants are as follows. The border plants, sandalwood 205, mahogany 205, teak 205, coconut 407. The main plantation plants, sweet lime, 5,464, guava 207, drumstick 403, total plants 7,096. Through plants total 40.14 acres were planted relating to 17 farmer families in the village. After that, the project team held a small orientation meeting for the farmers and discussed the terms and objectives of the project. మన సీ ట్రీస్ తరపున అంటే మా సంస్థ తరపు నుంచి మేము మొక్కలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే నారాయణ స్వామి సార్ మేము ఎందుకు చెప్తున్నామంటే మాకు చాలా ఇబ్బంది వేరే ప్రైవేట్ ఏరియాలో కలుగుతుంది. ఇప్పుడు పీరావళికి కానీ మాకు కానీ మేము వెళ్ళి చూస్తున్నాం కదా, రైతులు మొక్కలు వచ్చిన తర్వాత మీరు తీసుకోబో అనడం వేరు, మేము వచ్చి తీసుకోబోతాం అనడం వేరు. ముఖ్యంగా హ్యాండ్స్ సంస్థతో మాకు పనిచేయడం ఎందుకంటే 2 లక్షలు 4 లక్షలు మొక్కలు తీపించిన అందులో 1 లక్ష మొక్కల నుంచి 1,25,000 మొక్కలు చీనీనే ఉంటాయి. అవి మీరే తీసుకుంటారు. మాకు సగం బాగలేదు, ఎప్పుడు వస్తుంది, ఎవరు దించుకోవాలి, ఎక్కడి నుంచి వస్తుంది, బాగుందా లేదా అని కూడా మీరు వాళ్ళ నర్సరీ వాళ్ళతో కొట్లాడదు. మేము అదే చెప్తున్నాం. మేము వాదించడం కంటే మీరు వాదించేదే బాగుంది, వాళ్ళు ఎక్కువ మొక్కలు ఇవ్వడానికి మీకే ఇష్టపడతారు. మేమంటే మేము చూసుకుంటాం లేదు సార్, తర్వాత మాట్లాడదాం అంటారు. మీరు అడిగితే 100కి 5 మొక్కలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 మొక్కలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇచ్చారు కదా, కడియంలో ఇవ్వరు. బతికించుకొని బాగా చూసుకునే బాధ్యత మీరు తీసుకోండి, ఎక్కువ మొక్కలు ఇచ్చే బాధ్యత మాది. మీకు ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ కి సపోర్ట్ చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేస్తే సులువు కదా. నాకు మొక్కలు ఇవ్వడం పని ఏం కాదు, నన్ను వచ్చి మొక్కలు చూసుకోమంటే నేను చూసుకోలేను, మీరు బాగా చూసుకోగలరు కదా. సో మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాము, అందరికీ ఉపయోగపడుతుంది. రాహుల్. సో దాంట్లో వాళ్ళు చెక్స్ పెట్టుకొని ఈ మొక్కలు మంచి, ఈ మొక్కలు చెడ్డ, ఇది వద్దు, మనం ఇది ఇద్దాము రైతులకి అంటే ఎంత కేర్ వాళ్ళు తీసుకున్నప్పుడు అంతే బాధ్యత మనం ఉండాలి. నాకే అది ఒక ఇన్స్పిరేషన్. మేము సెలెక్ట్ కావడం కూడా అంతే సార్, ఇంట్రెస్ట్ గా ఎవరు చేసుకోగలమో కూడా మేము ఇచ్చేయాలి. ఈ సెలెక్షన్ లో ప్రత్యేకించి అనిల్ రావటం అనేది గుడ్ ఇంప్రూవ్మెంట్ సార్, అలా ప్లస్ పాయింట్. అది ఏర్పాటు పడితే ఇంకా మన పని సులువు అవుతుంది, ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఈ రోజు వాళ్ళు అవన్నీ లేవు కదా, జీవజాతులు ఏమున్నాయి చెప్పు, వానపాములు లేవు, లేదు తేనెటీగలు లేవు, ఇంకొకటి ఏదైతే బటర్ఫ్లైస్ కానీ లేవు, పాములు కానీ లేవు, ఏం లేవు. అవి ఏమైనాయి, మనము ఎన్నో సంవత్సరాల నుంచి చేసే వ్యవసాయ పరిస్థితుల వల్ల అవన్నీ లేవు చుట్టుపక్కల. అవన్నీ తీసుకురావాలి మనం. దాంట్లో వీరందరూ చెప్పే సలహాలు మీకు హెల్ప్ అవుతాయి. సో మీరు రిక్వెస్ట్ ఏమంటే, వీళ్ళందరూ ఎవరు వచ్చినా కానీ మీరు ఏ మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది కాదు, కానీ వాళ్ళు చెప్పేటి పాటించండి.
మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళ దృష్టికి మీరు టైంలో తీసుకురండి. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంది. నేను చెప్పినట్టు మళ్ళీ అందరితో టీంతో మాట్లాడతాను. ఏ విధంగా అయితే మనం అందరము రోజువారీగా కలిసి ఉండే విధంగా. ఇప్పుడు నేను ఏదో మళ్ళీ ఇంకో సంవత్సరానికి కానీ రాలేను ఇక్కడికి, అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, మనం ఏదో మెథడ్ ఎత్తుక్కోవాలి, దట్ రోజు కలిసే విధంగా. రైట్, థ్యాంక్ యూ. Finally, the project team and farmers thanked each other.